అర్హత లేని కంపెనీలకు ఏపీఐఐసీ భూములు కేటాయించిందని మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ పిల్వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూములను వివిధ సంస్థలకు అన్యాక్రాంతం చేస్తోందంటూ మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు కూడా దాన్ని స్వీకరించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ముందడుగు ప్రజా పార్టీ తరపున అదేవిధంగా మాజీ న్యాయమూర్తిగా మీరు హైకోర్టులో వేసినటువంటి ఈ కేసును కోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించినారు? కోర్టు మార్నింగ్ సెషన్లో హీరింగ్ జరిగిందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో హైకోర్టు ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పిల్లు నాదే 1 of 2019. హైకోర్టు వారు అంటే 2000 పేజీలతోటి మెటీరియల్ తోటి వేయటం జరిగింది ప్రజా ప్రయోజన వాద్యం. హైకోర్టు వారు మొదటి సెషన్లో హీరింగ్ విన్నారు. అయితే కొంచెం కాలభావం వల్ల మళ్ళీ దాన్ని పాస్ ఓవర్ చేయడం జరిగింది. సో పాస్ ఓవర్ చేసి కొంత మెటీరియల్ ఉంది, దీన్ని చాలా ఎక్స్టెన్సివ్ మెటీరియల్, వీ హ్యావ్ టు గో త్రూ ద మెటీరియల్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వెకేషన్ 21st వాయిదా వేయడం జరిగింది. సో మీన్ వైల్ వీల్ గో త్రూ ద మెటీరియల్. ఇప్పుడు హీరింగ్ వినమంటే వీ విల్ గో త్రూ ద మెటీరియల్ డ్యూరింగ్ వెకేషన్ అండ్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ వెకేషన్ వీ విల్ పోస్ట్ ద మ్యాటర్. 21st జనవరి పోస్ట్ చేశారు కేసు. అంటే మీ ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటి? ప్రభుత్వం వైపున ఏపీపీఎస్సీ పైన చేస్తున్న ప్రధాన అభియోగం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా పరిశ్రమలు స్థాపించాలంటే ఏపీఐఐసీ ద్వారా ల్యాండ్ ఇవ్వాలి. ఏదైనా ఒక కంపెనీ ల్యాండ్ తీసుకోవాలి ఏపీఐఐసీ ద్వారా అంటే ఆ కంపెనీ ఇండివిజువల్ కాకూడదు, ఒక కంపెనీ ఎగ్జిస్టెన్సీలో ఉండాలి. ఆ కంపెనీ ఎగ్జిస్టెన్సీలో ఉండి కంపెనీ ఫంక్షనింగ్లో ఉంటే మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది ల్యాండ్. ఏపీఐఐసీ దగ్గర ల్యాండ్ తీసుకునేటప్పుడు వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇస్తారు. మాకు పలానా కంపెనీ ఉంది, పలానా బిజినెస్ చేస్తున్నాము, పలానా సంవత్సరాల నుంచి ఇంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, 3 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా ఫైల్ చేసి తీరాలి. ఇలాగుంటే మాత్రమే కంపెనీలు ఇవ్వాలి. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు ఏపీఐఐసీ ఇచ్చిన 14,900 ఎకరాల ఆఫ్ ల్యాండ్ అండ్ ఇచ్చి అప్రాక్సిమేట్గా 4,000 కంపెనీస్కి ఏదైతే ఉన్నాయో, నేను ఓన్లీ లిమిటెడ్ కంపెనీస్ని బేస్ చేసుకొని ఈ 400 కంపెనీస్ ఏపీఐసీ ద్వారా ల్యాండ్ తీసుకున్నాయి. ఈ 400 కంపెనీస్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయా లేవా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కంపెనీ అనుకోండి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాలి. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉందా, ఫైర్ అప్రూవల్ ఉందా, లేబర్ అప్రూవల్ ఉందా, తర్వాత ఆ పర్టికులర్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారా లేదా, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారా? ఏ ఒక్క కంపెనీ అంటే అవుట్ ఆఫ్ 400లో 350 కంపెనీలు అసలు చూపించిన అడ్రస్లోనే లేవు. ఒక్కొక్క అడ్రస్ మీద 4 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. సో వీళ్ళందరికీ అధికారులు ఇచ్చినటువంటి ఆధారాలన్నింటిని తీసుకొచ్చి హైకోర్టులో పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ షెల్ కంపెనీలుగా రికార్డ్ అయినవేనంటారా? రికార్డ్ అయితే లేవని నాకు తెలియదు. ఒక కంపెనీ మీరు ఉంది అని ఆన్ పేపర్ ఉంది, ఎగ్జిస్టెన్సీలో కంపెనీ లేదు అనేది నా అభియోగం. మీరు కంపెనీ ఫంక్షనింగ్ జరుగుతుంది, ఎంప్లాయీస్ ఉన్నారు, శాలరీస్ ఇస్తున్నాము, మా కంపెనీ ఇంత బాగా పనిచేస్తుందని డిక్లరేషన్ ఇచ్చి మీరు ల్యాండ్ తీసుకున్నప్పుడు మీ కంపెనీ అక్కడ ఫంక్షనింగ్ జరగాలి. మీ కంపెనీ ఫంక్షనింగ్లో లేదు, కేవలం 2,000 3,000 పెట్టి రిజిస్టర్ చేయించుకొచ్చుకొని ఆ 2,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళిపోయి ఏపీఐఐసీకి ఇచ్చి వాళ్ళ దగ్గర 10 కోట్ల ల్యాండ్ 1 కోటి రూపాయలకి తీసుకోవడం వ్యతిరేకం. ఇది లా ప్రకారం చెల్లదు. ఇది నా ప్రధాన అభియోగం. మీరు దొంగ డిక్లరేషన్ ఇచ్చి ల్యాండ్ తీసుకోవటం అన్లాఫుల్ అడ్వాంటేజ్, ఇట్ ఈస్ క్రైమ్. ఏపీఐసీ అలొకేషన్ చేస్తున్నటువంటి 400 కంపెనీలకు ఇప్పటివరకు ల్యాండ్ అలొకేషన్ చేసింది. వాటిలో 350కి పైగా కంపెనీలు ఎటువంటి కేవలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి అన్ని బోగస్ కంపెనీలుగా ఉన్నాయని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఖచ్చితంగా వెకేషన్ తర్వాత హైకోర్టు మళ్ళీ హియరింగ్ చేసి వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఫైనల్ వేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తేజతో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ హైకోర్టు ప్రాంగణం నుంచి.